హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అండ్ అడ్వాన్స్డ్ ట్యాబ్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. యూనిట్ 1లో వచ్చేసి యూనిట్ 1 డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ 2 షార్ట్ ఆన్సర్స్, 2 లాంగ్ ఆన్సర్స్, ఎయిదర్ ఆర్ చాయిస్ అనమాట లాంగ్ ఆన్సర్స్. సో షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ డీబీఎంఎస్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ క్లాసిఫికేషన్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్. కానీ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఇందులో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్కి. లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి కీస్ ఇన్ డీబీఎంఎస్, అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఈఆర్ డయాగ్రామ్స్ టు టేబుల్స్. ఈ 2 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది ఎక్కువ షార్ట్ ఆన్సర్కి అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఇందులో షార్ట్ ఆన్సర్స్ 2 వస్తాయి, లాంగ్ ఆన్సర్ ఎయిదర్ ఆర్ 2 వస్తాయి అనమాట. షార్ట్ ఆన్సర్లో వచ్చేసి వాట్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్, రైట్ అబౌట్ సబ్ క్వరీస్ ఆర్ క్వరీలేటెడ్ క్వరీస్, ఏదైనా అడగచ్చు అనమాట. ఇవన్నీ షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంటే. మోస్ట్గా అయితే అగ్రిగేటెడ్ ఫంక్షన్స్, డేటా టైప్స్, సబ్ క్వరీస్ అండ్ క్వరీలేటెడ్ క్వరీస్ అనేది ఏదో ఒక క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సెట్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్, డీడీఎల్ డిఎంఎల్ కమాండ్స్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ జాయిన్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలంటే డీడీఎల్ డిఎంఎల్ అండ్ ఎస్క్యూఎల్ జాయిన్, ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ టెక్నిక్స్, అంటే గ్రాఫ్స్ లాగా రిప్రజెంట్ చేయటం. అది దీనిలో డేటా విజువలైజేషన్ టెక్నిక్లోకి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ అదే క్వశ్చన్ ఇంపార్టెంట్. అదేవిధంగా లాంగ్ ఆన్సర్లో ఇంకొక క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే డిఫరెన్స్, దాన్నే అంటే చార్ట్స్ డిఫరెంట్గా ఒక 2-3 కాంబినేషన్లో అయినా అడగచ్చు. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అండ్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఆ కాంబినేషన్ కానీ, బిన్నింగ్ వాల్యూస్ అండ్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఏదైనా 2 కాంబినేషన్స్గా అడుగుతారు. వీటిల్లో మనం లాంగ్ ఆన్సర్ చదివామనుకోండి, షార్ట్ ఆన్సర్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే షార్ట్ ఆన్సర్ అనేది 3rd, 4th యూనిట్లో ఓన్లీ 1 షార్ట్ ఆన్సర్ మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. లాంగ్ ఆన్సర్ అనేవి యాజ్ యూజువల్ ఎయిదర్ ఆర్ చాయిస్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్యాబ్లు అండ్ డాష్ బోర్డ్ డెవలప్మెంట్లోకి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్లో డాష్ బోర్డ్ ప్రిన్సిపల్స్ అనేది అండ్ ఫిస్కల్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. కనెక్టెడ్ డ్రిల్ డౌన్ అనేది లాంగ్ ఆన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అనదర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి క్రియేటింగ్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ యూజింగ్ ట్యాబ్లు, అదేవిధంగా కనెక్టెడ్ డ్రిల్ డౌన్ ఆల్రెడీ లాంగ్ ఆన్సర్కి వస్తుందని చెప్పుకున్నాము. అదేవిధంగా ట్యాబ్లు సర్వర్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అని కానీ, ట్యాబ్లు స్క్రిప్టింగ్ కానీ, ఇలా లాంగ్ ఆన్సర్గా అయితే అడగచ్చు. ఐ హోప్